హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఈ వీడియోలో ఒక సింపుల్గా ప్రోటీన్ ఫుల్ పుదీనా చట్నీ చూపించబోతున్నానండి. పుదీనా చట్నీని చాలా రకాలుగా చేయొచ్చు, కానీ ఈ వీడియోలో చాలా సింపుల్గా ఇంకా చాలా కమ్మగా ఉండే పుదీనా చట్నీ చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఈ చట్నీని ట్రై చేయండి. ఇంకా ఏం లేకపోయినా ఈ ఒక్క చట్నీ ఉంటే సూపర్గా తినేయచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక పావు కప్పు వరకు నువ్వులు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు కొంచెం కలర్ చేంజ్ అయ్యి చిటపట్లాడేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న నువ్వుల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి సైడ్కి. తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ అందులో కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 10 వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిపోయాక ఈ పచ్చిమిర్చి కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో ముందుగా కట్ చేసుకొని క్లీన్ చేసుకున్న పుదీనాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పుదీనా దగ్గరకు అయ్యేంత వరకు ఈ విధంగా పుదీనా దగ్గరకు అయిపోయాక దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. నేను ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నాను. అందులోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని రెండు బాగా కలుపుకొని టమాటా బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా రోస్ట్ చేసుకున్న నువ్వులు వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. అన్నీ కలిపి వేస్తే నువ్వులు సరిగ్గా పౌడర్ అవ్వదు, అందుకే ఫస్ట్ నువ్వులు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఇంకా పొట్టు తీసేసిన 10 వరకు వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఇందులోనే రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరగ్గా. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ముందుగానే వేయించిన పుదీనా ఇంకా టమాటా చింతపండు కూడా ఇందులోకి వేసేసుకొని కోర్సుగా గ్రైండ్ చేయాలి. అంటే మనం రోట్లో ఎలా రుబ్బుతామో ఆ టైప్లో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్సీ చేసుకోవాలి. దానికోసం మధ్య మధ్యలో ఆపుతూ ఒక 2-3 సార్లు తిప్పుతూ గ్రైండ్ చేసామంటే చూడండి పచ్చడి ఈ విధంగా వస్తుంది, రోట్లో రుబ్బినట్టే. మరీ మెత్తగా చేసేసుకుంటే బాగుండదు, ఈ విధంగా చేసుకోండి. తర్వాత ఈ పచ్చడిని మనం ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా గిన్నెలోకి తీసుకున్న పచ్చడిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపు వేసుకోవాలి. పోపు కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక 1 టీ స్పూన్ వరకు శనగపప్పు, 1 టీ స్పూన్ వరకు మినప్పప్పు, ఇంకా 1 టీ స్పూన్ వరకు ఆవాలు, ఇంకా 3 వెల్లుల్లి రేఖలు చితక్కట్టుకొని వేసుకోవాలి. 1 ఎండుమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 రెమ్మ వరకు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసాక కరివేపాకు చిటపట్లాడడం ఆగేంత వరకు స్టవ్ పైనే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ పోపు రెడీ అయిపోయింది. ఈ పోపుని పచ్చళ్ళలోకి వేసేసుకొని పచ్చళ్ళలోకి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పోపులోకి మీకు కావాలంటే ఇంగువ ఇంకా పసుపు వేసుకోవచ్చు, కానీ నేనైతే అవేమీ వేయను. అంతే, టేస్టీగా హెల్తీగా పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఇలా చేసిన ఈ పుదీనా చట్నీని మనం అన్నంలోకే కాదు చపాతీ, దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.